నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చాణక్య గురు. మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావడం జరిగినది. అదేమిటనగా, మన యొక్క రహస్యాలను ఎటువంటి స్నేహితుడితో పంచుకొనవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి మన యొక్క రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి స్నేహితుడితో కూడా చర్చించుకోకూడదు, అంటే పంచుకొనకూడదు అని చెప్పబడింది. రహస్యం అనగా కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం. దానిని ఎప్పటికీ మరో వ్యక్తితో బహిర్గతం చేయకూడదు. ప్రతి వ్యక్తిలో మరో వ్యక్తికి పంచుకోలేనటువంటి కొన్ని రహస్యాలు దాగి ఉంటాయి. ఒకవేళ ఈ రహస్యాలను మీ యొక్క మిత్రుడితో పంచుకున్నప్పుడు అటువంటి మిత్రుడు కాలముతో శత్రువుగా మారేదానికి ఆస్కారం ఉండి ఉంటుంది. ఎప్పుడైతే మీ యొక్క మిత్రుడు కాలముతో మారి మీకు శత్రువుగా మారినప్పుడు మీరు పంచుకున్నటువంటి ఈ రహస్యముతోనే మీ యొక్క జీవితాన్ని కష్టాలు పాలు చేయగలడు. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క రహస్యాలను మరొకరితో కానీ మరొక స్నేహితుడితో కానీ చర్చించకూడదు, పంచుకొనకూడదు అని చెప్పబడింది. ఈ యొక్క విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని, అలాగే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి. మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను. మీ చాణక్య గురు. నమస్కారం.